నమస్తే. ఈ రోజు నుంచి తెలంగాణలో శీతాకాలపు అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయిపోయినాయి. సో ఇందులో కేసీఆర్ గారు గతంలో చూసినాం మనం. సో కాంగ్రెస్ ప్రభుత్వం నీటిపైన అంటే నీటిపైన జలాలపైన కూడా చాలా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీ విమర్శించారు. అయితే రేవంత్ రెడ్డి గారు దానికి కౌంటర్గా సో అసెంబ్లీకి అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడదాం, మమ్మల్ని గడివేయండి అని చెప్పిన పరిస్థితి మనందరికి తెలిసింది. అయితే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు వచ్చి కేసీఆర్ గారు కేవలం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన పరిస్థితి. సో మాట్లాడడం మీ అంశం పైన మనం ప్రస్తుతం గాంధీ భవన్లో మనతో పాటు మాట్లాడే కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్ గారు ఉన్నారు. సో చెప్పండి, ఏం చెప్తారంటే కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చారు, సో రేవంత్ రెడ్డి గారు పిలిచారు కాబట్టి అసెంబ్లీలో చర్చిద్దామని చెప్పిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి అసెంబ్లీకి వచ్చి కేవలం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయారు. సో ఎట్లా చూస్తారు మీరు, ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన కోసం వచ్చిండా, ప్రజల కోసం వచ్చిండా? ప్రజల కోసం వచ్చే వ్యక్తి ఉంటే మాత్రం 10 సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు ఆయనకు అధికారం ఇచ్చారు. అధికారం ఇచ్చిన ప్రజల పక్షాన మాట్లాడాలి, వారి పట్ల కృతజ్ఞత ఉండాలి. నాకు 10 సంవత్సరాలు అధికారాన్ని ఇచ్చారు, ఇంకో 5 సంవత్సరాలు ఉండమని చెప్పి ప్రతిపక్ష హోదాను కూడా ఇచ్చారు. సో దాన్ని కాపాడుకోవాలంటే ప్రజల తరఫున మాట్లాడాలని చెప్పి ఆయన కనుక ఆలోచించి కనీసం ఒక 10 నిమిషాలు ఉన్నా బాగుండేది. ఒక 10 నిమిషాలు ఉండి ఆయన మాట్లాడకపోవడం సెకండరీ. కానీ వాళ్ళ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, ఏది కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. విని ఉంటే కూడా బాగుండేది. కనీసం వినకుండా ఒక చెద్దరు కప్పుకొని వచ్చినట్టున్నారు, ఎర్రటి చెద్దరు కప్పుకొని వచ్చిండు, జనగణమన వాడిండి వెళ్ళిపోయిండు. అంటే కేవలము అసెంబ్లీలో బుక్ మీద సంతకం చేసి పోతే ప్రతిపక్ష నాయకునిగా నేను అసెంబ్లీకి వస్తున్నా అని చెప్పి చెప్పడం కోసం చేస్తున్నాను. అన్న నేను మాట చెప్తా, క్లాసు వినాల్సిన ఒక విద్యార్థి క్లాసు వినకుండా హాజరేసుకొని పోతే ఒక టీచర్ కానీ లేకపోతే పేరెంట్స్ కానీ ఎంత విడ్డూరంగా వికారంగా ఉంటుందో ఈరోజు కేసీఆర్ గారు రావడాన్ని కూడా తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ యువత కానీ అదే విధంగా తీసుకుంటుంది. ఒక మాట నేను చెప్తా, ఏది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మీద చర్చ జరగాలి, కృష్ణానది జలాల మీద చర్చ జరగాలి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో నదుల వాటా ఏదైతే ఉందో అది పంపకాల మీద కానీ ప్రాజెక్టుల మీద కానీ చర్చ జరగాలని చెప్పి ఫ్రాంక్గా చెప్పాలంటే ఒక పీకును కానీ లెక్క మాట్లాడాలి అని చెప్పి అనుకొని ప్రెస్ మీట్ పెట్టిన నువ్వు ఈరోజు అసెంబ్లీలోకి వచ్చిన తర్వాత కనీసం ఉండి అక్కడ వాతావరణాన్ని నీకు అనుకూలంగా మార్చుకొని ఉంటే బాగుండేది. అంటే తెలంగాణ ప్రజల పట్ల నీకు ప్రేమ లేనట్టు, కేవలం నీ ప్రతిపక్ష హోదా మీద, అదేవిధంగా నువ్వు ఉన్నావు అని చెప్పి తెలంగాణ ప్రజలు అనుకోవడానికి మాత్రమే నువ్వు ప్రయత్నం చేసినావు. 10 సంవత్సరాల పాటు ఎట్లాగో సెక్రటేరియట్కి వచ్చి పరిపాలన సాగించలేదు, అసెంబ్లీలో ఎక్కువ సమావేశాలు చర్చలు పెట్టిన సందర్భాలు లేవు, కేవలం ఫామ్ హౌస్కు పరిమిత సందర్భాలు ఉండే. ప్రజల కష్టాల్లో ఉన్నారు నువ్వు అంటున్నావు కదా, మరి ఏ కష్టాలు ఉన్నారో ఆ కష్టాలను ఎక్స్పోజ్ చేయడానికి అసెంబ్లీ అనేది మంచి వేదికగా నువ్వు ఎక్స్పోజ్ చేయాల్సి ఉండే, మరి ఎందుకు చేయలేకపోతున్నావు? దాని అర్థం ఏంటంటే తెలంగాణ ప్రజలు కష్టాల్లో లేరు, నువ్వు కష్టాల్లో ఉన్నావు, నీ కుటుంబం కష్టాల్లో ఉంది, నీ బిడ్డ కష్టాల్లో ఉంది. కేవలం వాళ్ళను సంతృప్తిపరచడం కోసం, వాళ్ళను రెగ్యులేట్ చేయడం కోసము మాత్రమే నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ప్రగల్భాలు పలికినావు కేసీఆర్ గారు. కడిగేస్తాం అని చెప్పారు మన ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడి, ఎప్పుడు అడగండి కడిగేస్తాం, ఇప్పటిదాకా ఒక లెక్క ఎప్పటి నుంచి ఒక లెక్క అన్నాడు మాట్లాడారు. సీజనల్ పాలిటిక్స్ చేయొద్దు, సీజనల్ పాలిటిక్స్ ద్వారా ఏం సాధించలేవు. కేవలము ఒక మాట చెప్తున్నా చూడండి, డిసెంబర్ 21వ తారీఖు నాడు కేసీఆర్ గారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 22వ తారీఖు ఈ తెలంగాణ రాష్ట్రంలో సర్పంచుల ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగింది. ఎక్కడైతే సర్పంచులు జారిపోతారు, సర్పంచులు పార్టీ మారిపోతారు, మళ్ళీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉన్నాయి, మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి, అక్కడ ఏది తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ గారి పట్ల కానీ లేకపోతే ఏది బీఆర్ఎస్ పార్టీ పట్ల కానీ విశ్వాసం ఉంచడం కోసము వారు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం మాత్రమే జరిగింది తప్ప ఎక్కడ ప్రజల సమస్య మీద పెట్టడం జరగలేదు, ఎక్కడ తెలంగాణ ఏది సమస్యల మీద మాట్లాడడం లేదు. నేను అడుగుతున్నా, 299 టీఎంసీలో నీళ్లు కావాలి, అది సరిపోతుందని చెప్పి దాని మీద సంతకాలు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలు మోసం చేసింది ఎవరు? అదే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ద్వారా మహబూబ్ నగర్ లాంటి ప్రాంతాలను ఎడారిగా ఇంకా మార్చి దాన్ని ఇంకా ఇది ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఎవరు? ఇవన్నీ చర్చకు రావాలి, ఇవన్నీ మాట్లాడాలి, ఇవన్నీ చర్చ రావాలంటే అసెంబ్లీ అనేది ఒక ప్రధానమైన వేదిక అనేది నేను ఒకటే అంటున్నా. కవిత గారు మేకై కూర్చొని పార్టీకి కానీ కేటీఆర్ గారికి కానీ హరీష్ రావు గారికి కానీ కేసీఆర్ గారికి కానీ వీళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్న సందర్భంలో వారి నుంచి తప్పించుకునే మార్గంలో భాగంగా ఇవన్నీ జిమ్మికులు ఆడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజల మీద వారికి ప్రేమ లేదు. తెలంగాణ ప్రజల మీద వారికి నిజంగా చెప్పాలంటే వీరిని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తలేరు, మమ్మల్ని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారన్న భావనలో కూడా వాళ్ళు లేరు. కాబట్టి కేవలం అందుకే 3 నిమిషాలు ఉన్నారు, 3 నిమిషాలు కూడా ఉన్నారో లేదో తెలియదు, కేవలం 2 నిమిషాలు ఉన్నారు, జనగణమన పాడారు, వెళ్ళిపోయారు. సో ఇలాంటి ప్రతిపక్ష నేత తెలంగాణ ప్రజలకు అవసరం లేదు సార్. ఇలాంటి ప్రతిపక్ష నేత నిజంగా తావునేట్లో తలకాయ పెట్టినా అని చెప్పి ఏది గొప్పలు చెప్పుకునే వ్యక్తి, తెలంగాణ ప్రజల కోసం కనీసం 2 నిమిషాలు కూడా అసెంబ్లీలో కేటాయించలేని వ్యక్తి, మాట్లాడలేని వ్యక్తి, మాటలు వినలేని వ్యక్తి తెలంగాణ ప్రజలకు అవసరం లేదు. ఒక అవుట్డేటెడ్ సీఎంగా చూస్తున్నాము, ఒక అవుట్డేటెడ్ తెలంగాణ నేతగా చూస్తున్నాము. మీరు రాక
మీరు మీరు ఏది తెలంగాణ అసెంబ్లీలో ఎంట్రీ కాక మీ సమయాన్ని అంతా ఏది బిల్లా రంగాలకు ఎవరైతే మన కేటీఆర్ గారు ఉన్నారో హరీష్ రావు గారు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం వల్ల వాళ్ళు ఏది ఎంతసేపు గేల్ చేసి మాట్లాడాలి, రచ్చ చేయాలి, దాన్ని కాంట్రవర్షియల్గా చేయాలి, సోషల్ మీడియాలో దాన్ని పైతే ఆనందం పొందాలి. ఇది తప్ప ప్రజలకు ఏం కావాలి? మేము 10 సంవత్సరాలు ఎటువంటి విధ్వంసం చేసినాం, 10 సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు ఏది కోల్పోయేలాగా మేము చేసినాము, దాన్ని మళ్ళీ రెక్టిఫికేషన్ ఎట్లా చేసుకోవాలి? గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ద్వారా తెలంగాణ ప్రజలను హక్కును చేర్చుకోవడం కోసం సంపదను సృష్టించి ఆ సంపదను పేద ప్రజలకు పంచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి వాళ్ళు ఓర్చుకోలేక కాళ్ళకు అడ్డం పెట్టడం కానీ, ఇలాంటి సోషల్ మీడియా దాన్ని చేయడం కానీ, కేసీఆర్ వస్తుండు అని చెప్పి ఏది తెలంగాణ భవన్ వచ్చేంత వరకు ఒక హైప్ క్రియేట్ చేస్తారు. కేసీఆర్ వస్తుండు అని చెప్పి మళ్ళీ అసెంబ్లీ దగ్గర ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు. మళ్ళీ కేసీఆర్ వస్తుండు అని చెప్పి ఎంపీడీ జడ్పీడీ ఎలక్షన్ వరకు, అదేవిధంగా మన మున్సిపల్ ఎలక్షన్ వరకు చేస్తారు. అంటే కేవలం ఎలక్షన్ ఉంటేనో, మీడియా అటెన్షన్ ఉంటేనో, లేకపోతే కేసీఆర్ని తెలంగాణ ప్రజలు మర్చిపోయారని తెలుస్తూనో కేసీఆర్ గారు బయటకు వస్తారు తప్ప తెలంగాణ ప్రజల మీద అయితే రారు. ఇంకోవైపు రీసెంట్ గా మనం చూస్తాం రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు చూస్తాం. సో కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి సో చెమ్నాలు ఇలుస్తాం, తోలు వలుస్తాం చెప్పేసి ఈ విధంగా మాట్లాడారు. దానికి కౌంటర్ రేవంత్ రెడ్డి మాట్లాడి, సో దానికి కౌంటర్గా ఇటు కేటీఆర్ కూడా సో మాట్లాడిన పరిస్థితి, పౌరుషం ఉంది, మా నాన్న తెలంగాణ వచ్చింది కాబట్టి ఆ పౌరుషం ఉంది, అండ్ హైదరాబాద్ గల్లీలో పుట్టి పెరిగినా కాబట్టి ఇంకా నీకన్నా ఎక్కువ మాట్లాడొచ్చు అని చెప్పేసి కూడా ఈ విధంగా వ్యాఖ్యలు చేశారు. ఏం చెప్తారు ఈ వ్యాఖ్యల పైన? ఒక మాట ఏంటంటే, బూతుల గురించి మాట్లాడడం గురించి వాళ్ళు చెప్తుంటే అదేదో కొంచెం విడ్డూరంగా వికారంగా ఉంటుంది వినడానికి. కేసీఆర్ గారు ఒకటి చెప్తున్నా చూడండి, తెలంగాణ ఉద్యమంలో భాగంగా మేము ఆంధ్ర వాళ్ళను తిట్టినాము, వాళ్ళని తిట్టి ఈరోజు మేము తెలంగాణ సాధించుకున్నాం అని చెప్పి ప్రగల్భాలు పలుకుతారు కదా. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అడ్డమైన మాటలు మాట్లాడము, అడ్డంగా మాట్లాడము, ఎట్లా పడితే అట్లా మాట్లాడడం లాంటి ప్రయత్నాలు చాలా చేసి ఉండే. అదేవిధంగా కేటీఆర్ గారు ఒకనొక సందర్భంలో భువనగిరిలో ఒక చిన్నపాటి ర్యాలీ వాళ్ళ పార్టీ వాళ్ళు చేస్తే నిరుద్యోగులు ప్లకార్డులు పట్టుకొని ఏమని అంటారు, మాకు ఉద్యోగాలు కావాలంటారు, ఆ చెత్త నాయకుడుకులు అడగండి, ఆ కాంగ్రెస్ పార్టీ చెత్త నాయకుడుకులు అడగండి అని చెప్పి ఇట్లా తప్పుగా చాలా వ్యంగ్యంగా, చాలా వెటకారంగా, చాలా భయంకరంగా మాట్లాడే సందర్భాలు ఉంటాయి. కానీ ఈరోజు మీ అవసరం వచ్చినప్పుడేమో తెలంగాణ ప్రజల తరపున ప్రేమగా మాట్లాడతారు, మీకు ఇబ్బంది కలిగినప్పుడేమో తెలంగాణ ప్రజలకు ఏది హేళన చేసి మాట్లాడతారు, గౌరవ ముఖ్యమంత్రి గారి పట్ల హేళన చేసి మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పేరు పలకడానికి కూడా నీకు ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు నువ్వు తెలంగాణకు ముఖ్యమంత్రి చేసినావా లేకపోతే వేరే రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసినావా? ఆయన కూడా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రే కదా. తెలంగాణ రాష్ట్రానికి పీసీసీగా చేసి మిమ్మల్ని చెమటలు పట్టించి 3 చెరువులు నీళ్లు తాగిచ్చి ఈరోజు మిమ్మల్ని అధికారం కిందికి దించి ఈరోజు కనీసం ఫామ్ హౌస్ నుంచి బయటికి రాని సిచ్యువేషన్ క్రియేట్ చేసిందంటే అంత దమ్మున్న సీఎం గారి మాటలు, అంటే ఆ పేరు మీరు ప్రస్తావించాలంటే భయంతో ప్రస్తావిస్తలేరు, మీ అహంకారంతో ప్రస్తావిస్తలేరు. ఈ తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి పేరు కూడా ప్రస్తావించడానికి మీరు సిగ్గుపడుతున్నారంటే సిగ్గుమాలిన వ్యక్తులు మీరు, సిగ్గులేని వ్యక్తులు మీరు అని మాత్రమే మేము చెప్పదలుచుకున్నాం. ఏదేమైనప్పటికీ కూడా ఒకటి చెప్తున్నాం, భాష గురించి, యాస గురించి ఈరోజు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు మాట్లాడడం ఏదైతే ఉందో అది ఎట్టి పరిస్థితుల్లోనూ చిట్వటాటు ఉంటుందండి. కుక్క కాటుకు చెప్పు తప్ప ఉంటుంది. వారు మాట్లాడే భాష ఒకటి ఉండి మీరు మాట్లాడే భాష ఒకటి ఎందుకు ఉంటుంది? వారు ఏది మాట్లాడితే అంతకంటే రెట్టింపు మాట్లాడతాం. వారు మాట్లాడడం కనుక ఆపేస్తే మేము కూడా మాట్లాడతాం. మేము బీజేపీ పార్టీ నాయకులు నిన్న బండి అరవింద్ కావచ్చు, నిన్న బండి సంజయ్ కావచ్చు, మొన్న అండ్ అలాగే నిన్న ధర్మపురి అరవింద్ వారు కూడా మాట్లాడుతూ సో ఆ లాగులలో తొండలు ఇచ్చిపోతే నువ్వే అయిపోతుంది, ఆ తొండలు ఇవ్వడానికి కాదు నిన్ను సీఎం చేసింది అని చెప్పేసి అరవింద్ గారు మాట్లాడారు. అలాగే బండి సంజయ్ గారు కూడా మాట్లాడుతూ సో ఆ సీఎం హోదాలో ఉంటే ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కదా, లాంగ్వేజ్ వాడడం కరెక్ట్ కాదని చెప్పి సో ఏం చెప్తారు బీజేపీ నాయకుల గురించి? బీజేపీ నాయకుల వల్ల కానీ బీజేపీ వల్ల కానీ ఇది కాదు, పీరు లేవది. 8 మంది ఉన్నారు, వీళ్ళు 8 మంది. ఎంతసేపటికి ఏడ శిలాఫలకం దొరుకుతుందా, ఆడ శంకుస్థానంలో పోదామా, అక్కడ నిలబడదామా, ఏదో గెలి చేద్దామా, ఇది చేద్దామా అని చెప్పి మాట్లాడడం తప్ప ఈ తెలంగాణకి ఏం కావాలి, తెలంగాణ సమాజానికి ఏం కావాలి, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకి మన ద్వారా ఎటువంటి స్వావలంబన తీసుకురావాలి, ఇలాంటి ఆలోచన ఏం లేవు. ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ పంచాయతీల మధ్యలో దూరడము ఎటోటు ఏది డిఫెన్సివ్గా మాట్లాడము, మేము ఉన్నామని చెప్పి చెప్పడం, అంతే తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేదు కదా. నేనేమంటున్నా, ధర్మపురి అరవింద్ గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, స్టేట్మెంట్స్ తప్ప ఈ తెలంగాణ ప్రజానికాన్ని కానీ తెలంగాణ రాష్ట్రాన్ని కానీ కేంద్రం నుంచి మీరు తీసుకొచ్చిన వాటిలో ఏదైనా ఉందా, అది ఇచ్చి మీరు ఓట్లు అడగండి. ఇప్పుడు మేమున్నాము, మేము ఫలాన్ని చేసినాము, అది చేస్తున్నాం అని చెప్పి దాని మీద మేము ఓట్లు అడుగుతున్నాం, మీరు ఏం చెప్తున్నారు అంటే ఎంతసేపటి ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇవ్వడం, దాని ద్వారా రాజకీయంగా ఓట్లు పొందుతామని అనుకోవడం ఏదైతే ఉందో అది బీజేపీకి ఫస్ట్ నుంచి అలవాటు పడ్డది. అది ఇట్లా గాల్లో కొట్టుకొచ్చి మళ్ళీ గాల్లో వెళ్ళిపోతుంది. దాన్ని మేమే పెద్ద సీరియస్గా తీసుకుంటలేము. ఒకటేంటంటే ఏదైనా చెప్పే ముందు, ఏదైనా మాట్లాడే ముందు తెలంగాణ సమాజానికి మీ వల్ల ఏం ఉపయోగమో చెప్పి మాట్లాడండి. థ్యాంక్ యూ.
సో విన్నారు కదా, ఇది కేసీఆర్ అసెంబ్లీకి రావడం చూసుకున్నాం కదా మనకి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి సో కేవలం 3 నిమిషాలు ఉండి వెళ్ళిపోయిన సంగతి మనందరికీ తెలుసు. కాబట్టి సో ఆయన తెలంగాణ ప్రజల మీద ప్రేమతో కాదు, ఆయన పదవి మీద ప్రేమతో వచ్చారు. ఎందుకంటే అతను రాకపోతే హాజరు వేసుకపోతే సో అతని పదవి ఎక్కడ పోతుందో అంటే ప్రతిపక్ష నేతగా ఉన్న పదవి ఎక్కడ పోతుందో అనే టెన్షన్తో నా భయంతో వచ్చి వెళ్ళిపోయారు. తెలంగాణ ప్రజల మీద చిత్తశుద్ధి కానీ సోయి కానీ లేదు అని చెప్పి చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇంకోవైపు ఈ మాటలు వ్యాఖ్యలు ఏవైతుందో అంటే రీసెంట్గా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఈ విధంగా మాటలు యుద్ధం చేస్తున్నారు. ఆ లాంగ్వేజ్ ఏదైతే యూజ్ చేస్తారో ఆ లాంగ్వేజ్ అంతా కూడా సో భాష నేర్పించింది కేసీఆర్. సో వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతారో దానికి రెట్టింపుగా మేము మాట్లాడతామని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే ఇటు బీజేపీ పార్టీ వాళ్ళు రాష్ట్రానికి ఏం నిధులు తీసుకొచ్చారో ఫస్ట్ అది చెప్పండి, దాని తర్వాత మీరు మాట్లాడండి అని చెప్పేసి మాట్లాడుతున్న పరిస్థితి. వెంకట్ గారు మాట్లాడుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్, వాయిన్ టీవీ ఫ్రమ్ హైదరాబాద్.